ఆత్మ ప్రభుకే, త్వరలో రానైన యేసయ్యకే, పునరుత్థానుడైన యేసయ్యకే, మరణం జయించి తిరిగి లేచిన యేసయ్యకే. క్రీస్తు నేడు లేచును, క్రీస్తు నేడు లేచును. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళను విరిచిన యేసు ప్రభుల వారికే. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి కట్టి పాడిరము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి కట్టి పాడిరము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెనో. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని అందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని అందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి పట్టి పాడిదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి కట్టి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చనిపోయి సమాధి చేయబడ్డారు, ఆయన సమాధి చేశారు. ఆయన సమాధి చేసి సమాధికి ప్రియులారా పెద్ద సంఖ్యలు వేశారు. రాజుగారి యొక్క ముద్ర వేశారు, భద్రపరిచి కావల్లో ఉంచారు. అయితే అందరూ కూడా సమాధితో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ముగింపు అయిపోయింది, పేడ విరగడైపోయింది అనుకున్నారు. వాళ్ళు మత్తులో నిద్రిస్తుండగా హ్యాపీగా వారు యేసు ప్రభు వారు మరణించారని పండుగ చేస్తుండగా, ఆదివారం తెల్లవారుచుండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి రాయిని పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాయిని పొర్లించింది. ఆ దేవదూత మెరుపుతో వచ్చి రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుంది. సమాధిలో ఉన్న యేసు ప్రభు వారు సజీవుడిగా తిరిగి లేచి బయటకు వస్తున్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ఆయన చూసినటువంటి కావలి వారందరూ బిక్క చచ్చిన వారై బోర్ల పడి గడగడగడ వణుకొచ్చు ఆయన చూడలేకపోయారు. అంత దేదీప్యమానమైన వెలుగుతో యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సమాధులు ఏదైనా తవ్వితే ఎముకలు దొరుకుతాయి, వెంట్రుకలు దొరుకుతాయి, గోళ్ళు దొరుకుతాయి, అవయవాలు దొరుకుతాయి. నా యేసయ్య సమాధిలో ఆయన శరీర భాగాల్లో ఏది కూడా ఈ భూమి మీద లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన సిలువలో ఎన్ని శ్రమలైతే భరించారు, సిలువలో ఎంత దాహం అయితే కొన్నారు, ఆయన సిలువలో ఎన్ని కొలా దెబ్బలైతే అనుభవించారు, వాటన్నిటిని ఒక్క క్షణంలో పునరుద్ధాన శక్తితో వాటన్నిటిని జయించారు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అమరుడు, సజీవుడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన చెప్తున్న మాట, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మళ్ళా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడని లేఖనం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తిరిగి లేచారో పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు మృత్యు నుండి తిరిగి లేచిన ప్రకారం ఆయన యందు నిద్రించిన వారిని కూడా ఆయన సమాధి నుంచి తిరిగి లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవదూతల పోలిన వారిగా తిరిగి లేచి యుగయుగాలు జీవించే పరలోక పట్టణానికి వెళ్ళిపోతాం. ఆ భాగ్యంలో మీరు కూడా పాలు పొందాలంటే మరణం తర్వాత చరిత్ర కలిగిన వాడు, జీవితం కలిగిన వాడు, మరణము తర్వాత అసలు శిశులైనటువంటి బ్రతుకుందని చెప్పిన వాడు చెప్పినట్టుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువారు మరణం జయించి తిరిగి లేచారు. హల్లెలూయా.
కూడా మరణము లేకుండా చేస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచుతావా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకుంటావా? చనిపోయిన తర్వాత తిరిగి లేస్తావా? నువ్వు లేపబడినటువంటి అనుభవానికి వస్తే నిత్యానంద గృహంలోకి వెళ్ళిపోతావు. ఆ వార్తను చెప్పడానికే మన చర్చి ద్వారా మీ ప్రాంతానికి వచ్చాం. కాబట్టి నువ్వు ఇంకా పాపంలో లోకంలో జీవిస్తున్నట్లయితే మన పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, మన మరణ గడియలు ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం ఎవరిని విడిచిపెట్టదు, అది మింగేస్తుంది. మింగి పాతాళానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరణము మనల్ని మింగి నరకానికి తీసుకుని వెళ్ళకుండా వేసే అడ్డుపడాలంటే ఈ క్షణమంది నీ హృదయాన్ని సైక్యం, నీ పాప జీవితాన్ని ఒప్పుకో. నువ్వెంత ఘోర పాపివైనా, ఎన్ని భయంకరమైన తప్పిదాలు చేసినా, వ్యభిచారమైన, త్రాగుబోతువైన, దొంగమైన, దుర్మార్గుడైన, అంతకుడైనా, నరహత్య చేసిన వాడమైనప్పటికీ యేసు నేను పాపినంటే క్షమిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. అటు దాన్ని ఇతర సంపాదించుకోవాలి. వెల్లుడి గలరియకు వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలరియకు తాను చెప్పిన విధమున తిరిగి లేచే పరుగిని ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచే పరుగిని ప్రచురించుడి. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. జయమర్పటించెదము. అడగబడితే యేసు ప్రభువారి సమాధి ఏ రీతిగా ఖాళీగా ఉందో, రెండవ రాకడలో యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి సమాధి, నీతిమంతుల సమాధి తెరవబడి యేసు ప్రభువారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరిగి లేచినట్టుగా మహిమ శరీరంతో లేచి మేఘాల మీద పరలోకానికి కొనిపోబడతాం. యేసయ్య తన బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నిలిచున్న వారందరూ భయంకరమైన ఉగ్రతను భరిస్తారు. 7 సంవత్సరాల మహాశ్రమలు భూమి మీద జరుగుతాయి. ఆ తర్వాత భూమిని ఆకాశాన్ని అగ్నితో కాల్చివేసి ఇది నాకు తెలియదు, నమ్మలేదు అన్నటువంటి వారందరినీ 6 అగ్నిగుండంలో పడేస్తారు. ఇది జరుగుతుంటారు పాస్టర్, ఏదో మీరు చెప్పుకుంటూ పోతున్నారు, ఇది నిజమేనా? క్రైస్తవులు చెప్పుకుంటారు అనుకుంటారేమో. కాదు కాదయ్యా, యేసయ్య చెప్పిన ప్రతి మాట జరిగింది. ఈ లోకానికి వస్తానన్నది వచ్చాడు, కన్య గర్భంలో పుడతానన్నది పుట్టాడు, చనిపోతాడు శిలువలో అన్నాడు. 750 సంవత్సరాల క్రితమే ముందుగానే ప్రవచనాలు చెప్పాడు. చనిపోతుంటే చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మళ్ళా వస్తానన్న యేసయ్య రాకమానం. ఈ లోపు నువ్వు రక్షించబడితే ఆయనతో పాటు పరలోకానికి వెళ్తావు. లేకపోతే నీ యొక్క శిక్షని ఎవరు తప్పించలేరు. అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లు ఉండరు, బంధుమిత్రులు ఉండరు, ఎవరు నీ పక్కన ఉండరు. ఏడుపు పండ్లు గురుంట భయంకరమైన వేదన అనుభవిస్తూ దుఃఖముతో కేకలు వేస్తావు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, కోట్ల సంవత్సరాలు. ప్రపంచం అంతా ఈ వార్త తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా జీవిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి రక్షకుడు. ఇదే మా శుభవర్తమానం. రైలుకాడ దగ్గర ఉన్న మన చర్చి మీ దగ్గరకు వచ్చాం, సువార్త ప్రకటిస్తున్నాం. నేను వినలేదయ్యా అంటే కుదరదు. నీ పోకడెప్పుడు వేసే రాకడెప్పుడో తెలియదు. ఇదే మిక్కిలేని కొల సమయం. త్వరగా రక్షణ పొంది పరలోక టికెట్ సంపాదించుకో, నిత్య రాజ్యాన్ని సొంతం చేసుకో. కుంభము తెరచి చక్కగా నడు జయ వీరుడు రాగా. నీ మేళ తాళ వాయిద్యములు ఊరకి ధ్వనించుడి. నీ మేళ తాళ వాయిద్యములు ఊరకి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.